షేర్ చేస్తాను తర్వాత. కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇది గంజాయిది వీడియో ఒకటి. అండ్ ఇది బెంగళూరులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఒక ఎవిడెన్స్. నాకు పెళ్ళయింది తెలిసే చేసుకున్నాను అని అన్నాడు కదా, ఇది బెంగళూరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఎవిడెన్స్ ఒకటిది. అండ్ కంప్లైంట్ ఇచ్చింది ఇది అక్నాలెడ్జ్మెంట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ మాకు తెలిసింది అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను 3వ దాని అని చెప్పి అక్కడ తెలిసింది. అక్కడ ఒప్పుకొని రాసిన లెటర్ ఇది. ఐ యామ్ నవాజ్, నేను నతాషాని పెళ్లి చేసుకునే ముందు నాకు పెళ్ళి అయినట్టు చెప్పలేదు తనకి, నా వాళ్ళు కూడా ఎవరు తనకు చెప్పలేదు. నాకు పిల్లలు ఉన్న మాట తనకి తెలియదు, నతాషా ఫ్యామిలీకి కూడా తెలియదు. షేక్ నవాజ్. ఇది ఏ వైఫ్ తెలీదు, ఫస్ట్ ఆర్ సెకండ్. ఆఫ్రిన్ తన పేరు. ఇది సమ్రిన్. అండ్ ఇది ఫేస్బుక్లో అతని మీద పెట్టిన ఒక డిసెంబర్లో అతని గురించి రాశారు, ఒక దొంగ నవాజ్ అనే వ్యక్తి ఒక దొంగ ఫ్రాడ్ అని చెప్పి రాసిన ఎవిడెన్స్ ఇది. అండ్ తిను వాళ్ళ అమ్మ, నా విషయంలో తినని వాళ్ళ అమ్మ చేశాడు, కానీ ఇంకొక అమ్మాయి విషయంలో తినని వాళ్ళ వైఫ్ లాగా చెప్పి మాట్లాడాడు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, అది రికార్డింగ్ మీకు వినిపిస్తాను నేను. అండ్ ఇతను ఇమామ్ హుసేన్ అని చెప్పి అతను తీసుకొచ్చాడు మా ఇంటికి. ఇతను ఆ మెడిసిన్ ఏదో ఇచ్చాడంట మునావర్కి ఇంకా నవాజ్కి. ఆ మెడిసిన్ నాకు ఇవ్వడం వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. డబ్బులు తీసుకున్నాడంట ఇమామ్ అనే వ్యక్తి 5,000 వచ్చినందుకు. సో యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నవాజ్ వచ్చాడు మా షాప్కి, నవదుర్గలాగా మారిపోయాడు, హిందూలాగా మారిపోయాడు. దాని తర్వాత బిజినెస్ అని చెప్పి మా మధ్యలో కన్వర్జేషన్ మొదలయ్యింది. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పాడు, నాకు ఫుడ్ ట్రక్ అంటే ఇష్టం. అలా కన్వర్జేషన్ 3 days మొదలయ్యింది. దాని తర్వాత రోస్ట్ కెఫెకి తీసుకెళ్ళడము, అక్కడ సర్టిఫికెట్ చూపివ్వడం మారిపోయానని చెప్పి. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకున్నారు దానికి, హిందూలాగా మారిపోయానని చెప్పి సర్టిఫికెట్ చూపించాడు. వాళ్ళ తమ్ముళ్ళు అందరు దానికి అవును అని చెప్పారు, నీ కోసం మారిపోయాడు, నీ ప్రేమ కోసం. వాళ్ళ అక్క వీడియో కాల్లో అదే చెప్పింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్ళాడు. అండ్ అక్టోబర్లో ఎప్పుడైతే మాకు బెంగళూరులో తెలిసిందో, దాని తర్వాత ఇంకా రివర్స్ గేమ్ వాళ్ళది. ఎలా అంటే మనం చంపేస్తారు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పారిపోవాలని చెప్పి అలా. ఇంకా మన ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎలా అంటే ఇలా ఫొటోస్ చూపించడం నాకు. ఇంకా నేను ఎప్పటికైనా వాడు మారుతారా అని చెప్పి ఇంతవరకు, అంటే January 12కి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బేగంపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసి చెంచల్ కూడా పంపించామని చెప్పారు. నెల్లూరు సార్. సార్ May 17th, 2025. బిజినెస్ అని చెప్పాడు సార్ మాకు. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెల్లూరులో ఏదో కాలేజ్ పేరు చెప్పాడు మాకు. లోకల్గా బేగంపేటలో ఉండేవాళ్ళు అండ్ మాదాపూర్లో కూడా ఉండేవాళ్ళు సార్. ఫ్లాట్. మా ఇంటి షాప్కి రెంట్ కోసం అని వచ్చాడు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టాడు అక్కడ. కానీ ఆ షాప్ ఆల్మోస్ట్ 1.5 month లో ఒక 2-3 times ఓపెన్ చేసేవాడు అతను. అందులో కూడా
2025లో పరిచయం సార్. మే 17, 2025లో పరిచయం నాకు. అండ్ ఇంకొకటి, కువైట్లో సేమ్ ఇలానే ఒక అమ్మాయిని, వేణు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయిని మస్జిద్లోకి తీసుకెళ్ళి కన్వర్ట్ చేయించాడంట. దాని తర్వాత ప్రెగ్నెంట్ చేసి అక్కడే వదిలేసి వచ్చేసాడంట అతను. ఆ రికార్డింగ్, ఆ మాటలు వేరే వాళ్ళు, అంటే అతను వాళ్ళ అన్న అంట నాకు చెప్పాడు. ఆ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే నేను వినిపిస్తాను. వాళ్ళు కడపలో ఉంటారు. అంటే ఇంకొక వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న, రేణు అనే అమ్మాయి వాళ్ళ అన్న. యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలాంటిది అలా ఇలా అని చెప్పి రాంగ్ ఎలిగేషన్స్ అన్నీ చెప్పాడు నాకు. రాంగ్ ఎలిగేషన్స్ పెట్టాడు కాబట్టి దాని తప్పు మా ఫ్యామిలీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు నైస్ ఫ్యామిలీ అని చెప్పి విత్ ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడ రావడం జరిగింది. సో అతను డ్రింక్ చేయనని చెప్పి ఒకటి, నేను పెళ్ళి అయిన తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుందా ఆ అమ్మాయి అని చెప్పి అని అన్నాడు కదా, అదొకటి. ఇంకా మేము టార్చర్ పెట్టామని అన్నాం కదా, మేము టార్చర్ పెడితే మొన్న January 12th వరకు మా ఇంట్లోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాసిన లెటర్ ఏంటిదంటే, జోహా ఈజ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 15 days, ట్రస్ట్ మీ అని చెప్పి రాసి వెళ్ళాడు. సో ఎన్ని రోజులు వాడు ఏంటంటే, అతను నాకు అంటే మనం చంపేస్తారు అది ఇది ఇది నేను ఏదైనా బయటికి చెప్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు 24/7 నాతో ఉండేవాళ్ళు, నా పక్కన ఉంచేవాడు వాడు. అండ్ ఇంకా అవును సార్, జరిగింది. డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్ళారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించే వాళ్ళు, బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది, వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు, వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2 ముగ్గురు